2005 వరకు స్టేట్ బోర్డు టాపర్ అన్నది గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు వచ్చేవారు. ఓకే. ఆ 2 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వచ్చారు. ఓకే. అంటే ఈ 2 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ స్టూడెంట్ కి 100కి 100 మార్కులు ఏ సబ్జెక్ట్ లోనూ రాలేదు. ఇదివరకు వచ్చేవి. వచ్చాయి. టాపర్ ప్రైవేట్ అనవచ్చు, గవర్నమెంట్ అనవచ్చు. బట్ 100 రాకపోవడం అనేది చాలా డౌట్. ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేసి కంప్యూటర్ ఇన్స్టాల్ చేసి ఎక్కడైతే మార్క్స్ ఎంట్రీ చేశారో ఆ సాఫ్ట్వేర్ తీసుకురండి అని చెప్పారు. ఆ కోడ్ అంతా చూసినప్పుడు మేమేం అబ్జర్వ్ చేసామంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీని ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఫేవరబుల్ గా రిజల్ట్ రావడానికి దే మైట్ హావ్ పేడ్ సమ్ మనీ సో దట్ దిస్ సాఫ్ట్వేర్ విల్ ఫేవర్ ద ప్రైవేట్ స్కూల్స్. అట్లా లాజిక్ అంటే వెరీ సింపుల్ చెప్తాను. ప్రతి గవర్నమెంట్ స్టూడెంట్ కి రోల్ నెంబర్ 3తో స్టార్ట్ అవుతుందండి. ప్రైవేట్ స్టూడెంట్స్ కి రోల్ నెంబర్ 4తో స్టార్ట్ అవుతుంది. ఫర్ రోల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 3 అంటే వాళ్ళు గవర్నమెంట్ స్టూడెంట్స్ మాట. 66 కన్నా ఎక్కువ మార్కులు 100కి ఈక్వల్ గా వస్తే డిడక్ట్ 8 మార్క్స్ అని రాశారు. అంటే ఏ స్టూడెంట్ కైనా 100 వస్తే గవర్నమెంట్ స్టూడెంట్ కి ఆటోమేటిక్ గా ఆ సబ్జెక్ట్ లో ఎన్ని తగ్గిపోతాయి. అదే ప్రైవేట్ స్టూడెంట్స్ వాళ్ళ రోల్ నెంబర్ 4తో స్టార్ట్. వాళ్ళకి ఏం చేశారంటే గ్రేటర్ దెన్ 68 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 92 యాడ్ 8 మార్క్స్ ని యాడ్ చేశారు. దీన్ని మనం సాఫ్ట్వేర్ మ్యానిపులేషన్ అంటాము. దీన్ని యాక్చువల్గా డేటా డిడిలింగ్ అని కూడా అంటాము.